మూవీ బాగుంది. మెగాస్టార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు. అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మూవీలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బట్ నెగిటివ్స్ ని చిరంజీవి తన యాక్టింగ్ తో, కామెడీ టైమింగ్ తో, డాన్సులతో కనపడనివ్వకుండా మూవీ మొత్తాన్ని అయితే లాక్కొని వచ్చారు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రైటింగ్. సో ఈ రోజు మనం మన ఛానల్లో మన శివశంకర్ వరప్రసాద్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. సో రివ్యూ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే, సో థియేటర్స్ లో కానీ ఓటీటీలో కానీ ఏ కంటెంట్ రిలీజ్ అయినా థియేటర్ వాచా లేదా ఓటీటీ వర్తా లేదా దానికి రివ్యూ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. సో అందరికన్నా ఫస్ట్ టైం మన ఛానల్లో రివ్యూస్ వచ్చేస్తాయి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ లైక్ బటన్ టు స్టార్ట్ దిస్ వీడియో. సో అందరూ బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు. ఎస్ కరెక్టే, బాస్ ఇస్ బ్యాక్ అని అనిపించింది మూవీ చూసాక. సో వావ్, సూపర్, అదిరిపోయింది, మళ్ళీ మళ్ళీ చూడాలి అన్నంత లేదు, బట్ ఓకే బాగుంది, మూవీ అయితే బాగుంది. చిరంజీవిని ఎలా చూడాలనుకున్నారో అలానే చూసారు. డిసప్పాయింట్ అయితే అవ్వలేదు, ఓవరాల్ గా హ్యాపీ, జస్ట్ హ్యాపీ అనిపించింది. సో అనిల్ రావిపూడి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చో అదే కంటెంట్ ఉంది మూవీలో. ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీ సీన్స్. స్టోరీ అంత గొప్పగా ఏమీ లేదు, బట్ మూవీలో దాదాపు ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే లాగించగలిగాడు. వింటేజ్ చిరుని చూస్తూనే ఉంటాం మూవీ మొత్తం. ఆ యాక్షన్, ఆ కామెడీ టైమింగ్ కానీ, డాన్సులు కానీ సూపర్ ఉన్నాయి. మెయిన్ గా 70 years ఏజ్ ఉన్న చిరు ఎంత స్టైలిష్ గా చూపించారంటే మూవీలో అంత బాగున్నాడు. మంచి కిక్ వస్తుంది అసలు చిరంజీవి చూస్తుంటేనే. సో డాన్సులు, ఫైట్లు అన్ని ఎరగదీశాడు. మొత్తానికి తన చరిష్మాతోనే ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేసింది ఓన్లీ మెగాస్టార్, నో డౌట్ అందులో. సో నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. సో అనిల్ రావిపూడి చిరంజీవిని ప్రెజెంట్ చేయడంలో, హ్యాండిల్ చేయడంలో, చిరుకు తగ్గట్లు సీన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. బట్ ఓవరాల్ గా స్టోరీని రాయడంలో డిసప్పాయింట్ చేశాడు. స్టోరీ కనుక ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఉండి, కొన్ని పవర్ఫుల్ మాస్ సీన్స్ ఉండి, ఒకటో రెండో ట్విస్టులు కనుక తగిలించుంటే ప్రతి అభిమాని, ప్రతి ఒక్క కామన్ ఆడియన్ ఈ మూవీని థియేటర్ లో పక్కాగా 2 to 3 times అయితే ఖచ్చితంగా చూసేవాళ్ళు. సో అది కనుక జరిగితే ఈ మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన ఇంకా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. అది మిస్ అయింది అనిపించింది. దాన్ని పక్కన పెడితే మిగతా వర్క్ అంతా బాగా చేశాడు. సో నెగిటివ్స్ గురించి ఎక్కువ మాట్లాడను. మెయిన్ గా ప్రతి ఒక్క యాక్టర్ గురి దగ్గర నుంచి ఏం కావాలో కరెక్ట్ గా గ్రాప్ చేయగలిగాడు డైరెక్టర్. సో యాక్టర్స్ అందరూ కూడా 100% న్యాయం చేశారు. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం సూపర్, కెమెరా, డిఓపి అన్ని బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ డోకా లేదు. టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ వరకు 100% న్యాయం చేశారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెంకటేష్ సీనియర్ క్యారెక్టర్ గురించి. సో గెస్ట్ అపీరియన్స్. సో ఒక 20 minutes అయితే వెంకటేష్ మూవీలో ఉన్నాడు. సో అంత మ్యాండేటరీ ఏం కాదు ఈ ఎంట్రీ, బట్ ఫ్యాన్స్ కోసం, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం దీన్ని క్రియేట్ చేశారు. చిరు అండ్ వెంకీ ఇద్దరు కలిసి ఓల్డ్ సాంగ్స్ కి డాన్స్ చేస్తారు. ఆ సీన్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. థియేటర్స్ లో అందరూ డాన్స్ లో అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సీన్స్. మిగతా సీన్స్ అన్ని కూడా వెంకటేష్ అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు నాకు, బట్ మిగతా ఆడియన్స్ కి సూపర్ అయి ఉండొచ్చేమో. సో ఓవరాల్ గా మన శంకర వరప్రసాద్ మూవీ అయితే బాగుంది. అందరూ థియేటర్స్ లో చూడొచ్చు. ఫ్యామిలీస్, ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్ లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇన్ పార్ట్స్. సో సంక్రాంతి పండగకి కావాల్సిన సరుకు అంతా కూడా ఈ మూవీలో ప్యాక్ చేసి కరెక్ట్ గా పండగకి డెలివరీ చేశాడు అనిల్ రావిపూడి తనదైన ఫార్మాట్ లో. సో నాకైతే ఈ మూవీ చూసిన తర్వాత ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చితే, ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కనుక మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.